ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాది చిన్న తరహా పరిశ్రమలు. మాది సిమెంట్ ఫ్యాక్టరీలు కాదు, మరి జిందాల్ పరిశ్రమ కాదండి. మా ఫ్యాక్టరీలో మా ముడి సరుకులో మేము తీసే ఒక హెక్టార్ లో దాదాపు 50% వేస్టేజ్ రూపంగా వెళ్తుంది. మిగతా 50% లో రకరకాల రాళ్ళు వస్తాయండి. ఒకే రకం రాయి రాదు మాకు. మేము ఇక్కడ ముడి సరుకుని ఇక్కడ తీసుకొని వచ్చి ఫ్యాక్టరీలో పాలిష్ అయిన తర్వాతనే వాటికి రూపు వస్తుంది. అది మనకు ఈ రామకృష్ణాపురం పలుకూరు నుంచి బేదంచెర్ల 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. మేము అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి ఫైనలైజ్ గా బేదంచెర్ల నుంచే రాయి సప్లై జరుగుతుంది. మేము కూడా సిమెంట్ పరిశ్రమల మాదిరిగానే ఒక 10-15 సిమెంట్ పరిశ్రమలు కలిస్తే ఎంత జనం బాగున్నారో ఈ బేదంచెర్ల పలుకూరు మైనింగ్లలో అంతమంది మేము జీవిస్తున్నాము. గత కొంతకాలంగా ఎన్నో సంవత్సరాలు జీవిస్తున్నాము. కొన్ని ప్రభుత్వాలు వచ్చి రకరకాల జీవోలు చేసి అన్ని ఫ్యాక్టరీల మాదిరి మాకు కూడా అన్ని సమస్యలు అట్లే సృష్టించారండి. ఈ యొక్క మైనింగ్ ప్లానింగ్ కానివ్వండి, వచ్చేసి డిడి వారు రకరకాల ఆ స్కీమ్లు ఈ స్కీమ్లు అన్ని పెట్టేసి మీరు మాపైనే అవన్నీ రుద్దడం ఇది సమంజసం కాదు. మేము పొద్దున్న లేచిన నుంచి రోడ్ల మీద బతికే వాళ్ళం అండి. మేము కంప్లీట్ గా బేదంచెర్ల నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి. మైనింగ్ పరిశ్రమలో ముడి సరుకు ఒక రోజుకు 2000 టన్నులు ముడి సరుకు వస్తే అది ఫైనలైజ్ గా చేరేది 800 టన్నులు 900 టన్నులేనండి. కానీ మమ్మల్ని ప్రైవేట్ వారు మీరు 2000 టన్నులకు ప్రైవేట్ బిల్లు మా బిల్లు తీసుకోవాల్సిందే. మేము 14.5 కోటికి వాడుకున్నాం. ఎవడిస్తాడు, మీ అబ్బిస్తాడు అని మమ్మల్ని వాళ్ళు ఆక్షేపణ చేయడం జరుగుతుంది. మీరే ప్రభుత్వం వారు మీరే చర్య తీసుకోకపోతే ఇక మీరు ఏ సమస్యలు మేము సమస్యల్లో సతమతం కావాల్సి వస్తుంది. ప్రభుత్వాలు కొంచెం మీరు డిపార్ట్మెంట్ గారు అడగండి, సంబంధిత ఆర్ఐలు సంబంధిత డీడీలు వాళ్ళతో రిపోర్ట్ తెప్పించుకోండి. సంబంధిత ఎమ్మెల్యేలతో కూడా మీరు చర్చించి ఈ సమస్యలు పరిష్కరిస్తారని కోరుతున్నాం. సుధాకర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీ తీసుకుంది అంటున్నారు. వాళ్ళు వచ్చి మాకు ప్రతి చోట పోయే కాడల్లో పెట్టి బంకులేసి సీసుకోవడాలు పెట్టి మేము ప్రైవేటీకరణ చేసాం. మేము 14 కోట్లు పడుకుంటాం. మాకు కావాలంటే మా మైండ్స్ అన్ని జరిగేటివి కాదు కదా. మీరు ఇక్కడ విచారించి ఇక్కడ అన్ని అంత ఇన్కమ్ లేదు. ఇక్కడ ఇన్పుట్ తీసుకుంటే రాయల్టీ అవుట్పుట్ పోవడం లేదు. కానీ అవన్నీ మీరు పరిశీలించి రేట్లు తగ్గించి మాకు వ్యాపారం సజావుగా జరిగేటట్లు ఈ గవర్నమెంట్ వచ్చినాక మాకు రాయల్టీలతో ఇబ్బందికరంగా జరుగుతుంటే సంబంధిత మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి దగ్గర పోయి లోకల్ నాయకులు ఆయన దగ్గర పోయి మేము మా సమస్యను విన్నవించుకోవడం జరిగింది. అలాగే డోర్ నియోజకవర్గ శాసనసభ్యులు సూర్యప్రకాష్ రెడ్డి గారికి బి జనార్దన్ రెడ్డి గారికి విన్నవించుకోవడం జరిగింది. వాళ్ళు స్పందించి ఇక్కడ ఈ ప్రైవేటీకరణ జరిగినాక ఇబ్బంది జరగకుండా గతంలో కూడా ఇలాగే ఎన్టీఆర్ఎంజీ వాళ్ళు సతాయిస్తుంటే ఈ రాయల్టీలు రావడం లేదు. మాకు ఈసీలు అవన్నీ పొల్యూషన్ సర్టిఫికేట్లు అవన్నీ తెచ్చుకోవాలని చెప్పి రాయల్టీలు రాకుంటే ఒక రాయల్టీ పెట్టి పోయేటట్లు బీసీ జనార్దన్ రెడ్డి గారు మాకు సహకరించి పంపించేయడం జరిగింది. ఈ మధ్య ప్రైవేటీకరణ చేసినాక మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు చెప్పే రూల్స్ ప్రకారం మేము జనరేట్ చేసుకునే రాయల్టీలు వాళ్ళవి ఇచ్చే పేపర్లు ఎండార్స్ కావు, పాలసీకి ఉపయోగపడడం లేదని పాలసీ వాళ్ళు సహకరించక మాకు ఇవి చాలా ఇబ్బందికరంగా ఉంటే మేము ఈ రాయల్టీ సమస్యను మేము ఇంటి ప్రతి టిప్పుకు పెట్టలేము. ఇక్కడ లీజులు కూడా లేవని ఇది చిన్నతర పరిశ్రమలు మాకు ఏదైనా కానీ మీరు న్యాయం చేయాలని చెప్పి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. ట్రాక్టర్ పెట్టి తిప్పుకునే వాళ్ళకు ఒక టిప్పుకు 200 రూపాయలు మిగులుతుంది. ఇక్కడ అంతా అన్ఎంప్లాయ్మెంట్స్, ఉద్యోగం లేని వాళ్ళు చిన్న పరిశ్రమలు ఏదో ట్రాక్టర్ తెచ్చుకొని బతుకు తెరుగు ట్రాక్టర్ 200-300 ఆదాయంతో పని చేసుకునే వాళ్ళు. వాళ్ళకి ఆ 200 రూపాయలకు వచ్చే వీళ్ళు రాయల్టీ పెట్టి 1000 రూపాయలు 1100 రూపాయలు అని చెప్తే మాకు ఇబ్బందికరంగా ఉంది. ఆ రాయల్టీలో అవన్నీ సమస్యకు పలుకూరు నుండి బేదంచెర్లకు నాపరాయి మేము రవాణా చేస్తేనే బేదంచెర్లలో ఫ్యాక్టరీలు ఆడతాయి నిలబడకుండా. ఒకవేళ ఇన్ కేసు మేము బేదంచెర్లకు పలుకూరు నుండి రవాణా బంద్ చేస్తే మా చాదా కాక మేము రాయల్టీ భారం ఎక్కువ పడి మేము బంద్ చేస్తే అక్కడ ఇండస్ట్రీ 450 నుండి 500 ఇండస్ట్రీ ఉంది. ఆ ఇండస్ట్రీకి మన లోకల్ వాళ్ళు ఎక్కడ లేరు. ఇంతకుముందు గతంలో నందికొట్కూరు మండలము, ఆత్మకూరు మండలము, గతంలో వేరే మండలాల నుండి వచ్చేవారు. ఈ రోజు జార్ఖండ్, రాజస్థాన్, బీహార్ లేబర్ ఉన్నారు. వాళ్ళకు సబ్సిడెంట్ గా రాయి పెట్టడంతోనే మన దగ్గర ఉన్నారు. వాళ్ళకు మనం జరగబోయే దినాల్లో ఇక్కడ పలుకూరు నుండి మనము బేదంచెర్లకు రవాణా నడపకపోతే వాళ్ళకు మనం సకాలంలో రాయి అందించకపోతే వాళ్ళు కాల పోయినారనుకో ఇండస్ట్రీ మూత పడుతుంది. నువ్వు ఇండస్ట్రీ మూత పడిన తర్వాత నువ్వు ఎన్ని కోట్లకు పాట పాడుకొని ఏం లాభం? నువ్వు ఇక్కడ రా మెటీరియల్ గురించి ఆలోచిస్తున్నావు. ఎంతసేపు ఉన్నా పాలిష్ నైట్ పూట జీరోలో పోతుంది. ఆ జీరోను నువ్వు అరికట్టలేకపోతున్నావు. నువ్వు ఆ జీరో పోయే బండ్లకు నువ్వు రాయల్టీలు ఏ రకంగా పెట్టుకుంటే ఇక్కడ మేము తీసుకున్న రాయల్టీలు నీకు ఓకే అవుతాయి. మేము రా మెటీరియల్ తోలకుంటే గని ఓనరు, గని కార్మికులు
కోత మంచులు దానికి సంబంధించిన గుమాస్తాల వ్యవస్థలో నిండిపోతావి. తర్వాత మేము ఫ్యాక్టరీకి రాయి తోలకపోతే, నేను కూడా ఫ్యాక్టరీ ఓనర్నే, నేను ప్రతి దాంట్లో ఉన్నా కాబట్టి ప్రతిదీ ఆలోచించాలా. ట్రాక్టర్లో ఉన్నాను, గనిలో ఉన్నాను, ఇట్లా ఫ్యాక్టరీలో ఉన్నాను. కానీ మనం సకాలంలో వాళ్ళకు రఫ్ రాయి అందించకపోతే వాళ్ళు వాళ్ళ ఊర్లకు వాళ్ళు వెళ్ళిపోతే మేము ఏ రకంగా సంస్థ నడుపుకోవాలా? మరి కర్నూలు జిల్లాకు సుధాకర ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనే వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది. కాకపోతే మన ఏరియాలో ఈసీ ఉన్న ఫైళ్లు చాలా తక్కువ ఉన్నాయి. అందులో జనరేట్ అయ్యే బిల్స్ కు మనం ఉత్పత్తి చేసే క్వాంటిటీకి ఏమాత్రం సరిపోవు. కావున వాళ్ళు మేము కొన్ని బిల్స్ ఇస్తున్నాము, అవి తీసుకోండి, ఇవి జనరేట్ చేస్తున్నాం కదా, వీటిని పెట్టుకొని మీరు నాపరాయిని తోలుకోండి అని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఇచ్చే బిల్స్ వచ్చేసి 950 రూపాయలకు వాళ్ళు ఇష్యూ చేస్తున్నారు. ఆ 950 రూపాయలను ఖచ్చితంగా గని వాళ్ళు కానీ ట్రాక్టర్ ఓనర్లు కానీ పెట్టుకొని తోలుకోండి అంటున్నారు. అవి ఫ్యాక్టరీకి ఎండార్స్మెంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి అంటున్నారు, కానీ వాటి మీద ఎవరు యాక్సెప్ట్ చేయడం లేదు ఫ్యాక్టరీ వాళ్ళు. కాబట్టి మొత్తం భారం 950 రూపాయలు. అంటే ఆ భారాన్ని ట్రాక్టర్ వాళ్ళు కానీ గని వాళ్ళు కానీ బేర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సమస్యను రాయల్టీ సమస్యను త్వరితగతిన జనార్దన్ రెడ్డి సార్ గారు పరిష్కరించి మాకు ఒక ఉత్తమమైన మార్గాన్ని చూపించి సార్ దృష్టికి తీసుకుపోయి ఇది పైన గవర్నమెంట్ తో ఏదైనా మాట్లాడి మాకు త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరిస్తే ఆయనకు ధన్యవాదాలు తెలుపుకోవడానికి మేము రెడీగా ఉన్నామని తెలియజేసుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.